బంగారంలో తరచూ వినిపించే మాట తరుగు మజూరి. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఓదరగొడుతూ ఉంటారు. మా దగ్గర తరుగు లేదు పెరుగు లేదని కొందరు డిస్కౌంట్ ఇస్తామంటారు. అసలేంటి తరుగు, ఏంటా మజూరి? వాటి వెనుక మర్మం ఏంటి? ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది? అసలు వాటిని ఎలా లెక్కిస్తారు? ఎలా చార్జ్ చేస్తారు? భార్య కళ్లల్లో ఆనందం కోసమో కూతురు ముఖంలో సంతోషం కోసమో బంగారం కొంటూ ఉంటారు. దాన్ని కొందరు వీక్నెస్ అంటారు, ఇంకొందరు రిచ్నెస్ అంటారు, మరికొందరు సెంటిమెంట్ అని పిలుస్తారు. పేరు ఏదైనా సరే బంగారం విషయంలో చాలా మందికి చాలా టెక్నికల్ విషయాలు తెలియవు. డిస్కౌంట్ అడుగుతాం తప్పించి దాని వెనుక వాళ్ల కౌంట్ గురించి ఆలోచించాం. అంత టైం కూడా ఉండదు. పైగా వాళ్ళిచ్చే గిఫ్టుల మీద ఉన్న ధ్యాస వాళ్ళు చేసే థెఫ్ట్ మీద మనకుండదు. ఇక్కడే అసలు భాగవతం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం క్యారెట్లు, ప్యూరిటీల గురించి తెలుసుకున్నాం కదా. అవే కాకుండా తరుగు, మజూరీ పదాలను కూడా తరచూ వింటుంటాం. ఇంతకీ ఏంటవి? ఇందుకు వాటి మీద షాపులు ఒక రేంజ్ లో బాదుతాయి. ఒకవేళ డిస్కౌంట్ వగైరా ఇస్తే వాటినే ప్రముఖంగా ఎందుకు మెన్షన్ చేస్తాయి? బంగారం పోయేది దాంట్లో ఇంత తరుగు, ఇంత కూలి, ఇంత అని చెప్పేసి స్పష్టత అనేది ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఒకటి కేడిఎం అని వచ్చింది. దీంట్లో కేడిఎం అంటే ఈ బంగారంకి కేడిఎం ఇంతకుముందు ఏమంటే రాగి కలిపితే బంగారాన్ని మనం ఏదో ఆర్నమెంట్ తయారీకి ఉపయోగపడేది. ఇప్పుడు ఏం చేసి కేడియాన్ని కలుపుకుంటే ఏమవుతుందంటే కేడియం కలిపితే తరుగు లేదనేది ఒక పద్ధతి జనాల్లోకి తీసుకుపోయినారు మొత్తానికి. అయితే కేడియం కలిపితే తరుగు లేదు అన్న పద్ధతిలో తీసుకుపోయి మళ్ళీ మనం అమ్ముకున్నా కూడా అదే రేటు వస్తుంది. ఓన్లీ ఒక కూలి మాత్రం మనము మిస్ అవుతాం, అంటే లాస్ అవుతాం అన్న విధంగా మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి బంగారం కొనిస్తాండ్రు. తర్వాత ఆ కేడియం బంగారం కూడా మళ్ళీ పోయి మనం ఏదైనా ఆర్నమెంట్ చేంజ్ చేసుకున్నా మళ్ళీ అమ్ముకున్నా పరిస్థితి బాగోలేకపోతే అమ్ముకున్నా కూడా మినిమంగా అంతకంత వెనకట ఎట్లయితే మామూలుగా రాగి అనేది కలిపి ఆర్నమెంట్ తయారు చేసే విధానం ఏదైతే ఉన్నదో దానికంటే ఈ కేడియం వల్ల కూడా ఎలాంటి లాభాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్యాంట్ షర్ట్ కుట్టండి అని టైలర్ కు ఒక 5 మీటర్ల బట్ట ఇచ్చామనుకుందాం. ఆ దర్జీ ఏం చేస్తాడు? ముందుగా కొలతలు, డిజైన్లు తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ పీస్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత కోరుకున్న స్టైల్లో కుడతాడు. ఇక్కడ తరుగు కటింగ్ అనుకుంటే, మజూరీ ఏమో స్టిచ్చింగ్ ఛార్జీలు. గోల్డ్ విషయంలో కూడా అంతే. బిల్లులో తరుగు అంటే వేస్టేజ్, మజూరీ అంటే మేకింగ్ ఛార్జీలు అని ప్రత్యేకంగా లెక్కగట్టి వసూలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆర్నమెంట్ ధర పెరుగుతుంది. వీటిని ఎలా లెక్కిస్తారో ఒకసారి తెలుసుకుందాం. బంగారాన్ని ఒక డిజైన్ గా మార్చే క్రమంలో కొంత బంగారం పోతుంది. దానినే తరుగు అంటారు. ఇది తయారీదారుకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకే తరుగు ఛార్జీని బిల్లులో కలుపుతారు. ఇది సాధారణంగా 5% నుంచి 14% వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ తరుగు డిజైన్ను బట్టి ఉంటుంది. అంటే చివరాఖరికి 10 గ్రాముల రింగుకు 11 గ్రాముల రేటు చెల్లించాల్సి వస్తుంది. ఇక మజూరీ అంటే మేకింగ్ ఛార్జీలు. సాధారణంగా ఆభరణం డిజైన్ చేసినప్పుడు మేకర్స్ వసూలు చేసే ఛార్జీనే మజూరీ అంటారు. దీనిని 8 నుంచి 25% వరకు వసూలు చేస్తూ ఉంటారు. మజూరీ అనేది డిజైన్ను బట్టి ఉంటుంది. కొన్నిసార్లు డిజైనర్ జ్యువెలరీపై 30% నుంచి 35% వరకు మజూరీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. సరే, చేసినందుకు కూలీ ఇవ్వాలి కదా, ధర్మమే అనుకుందాం. కానీ వాళ్ళేం చేస్తారు? మన అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటారు. డిజైన్ వరకు ఓకే, కానీ అందులో కలిపే అలాయిస్ పర్సంటేజీ మారిపోతుంది. బంగారం తక్కువ, కల్తీ ఎక్కువ. ముద్ర మాత్రం 22 క్యారెట్లు కనిపిస్తుంది. ఇదే మాట విజయవాడకు చెందిన ఒక బంగారు వర్తకుడు చెబుతున్నారు. వేస్టేజ్ అనేది కంపల్సరీగా ఉంది. వేస్టేజ్ అనేది ఏంటంటే వాళ్ళ స్కిల్ డెవలపింగ్. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక దర్జీకి మనం బట్టలు కుట్టడానికి ఇస్తే మనం మెటీరియల్ తీసుకుని ఇస్తాం, ప్యాంట్ షర్టు బిట్లు. అతను కట్ చేసి అతని స్కిల్ చూపించి మజూరీ జతకి 800, 1000 రూపాయలు ఒక్కొక్క షాప్ని బట్టి తీసుకుంటాడు. అలాగే దీంట్లో కూడా ఒక చేంజ్ చేయాలంటే మనం రా మెటీరియల్ ఇస్తే అతను చేంజ్ చేసి ఇస్తే అతనికి ఏంటి ఉపయోగం చెప్పండి. ఆ ఉపయోగం అనే దాన్ని తరుగు కిందగా ఇంత కావాలి నాకు. ఇదివరకు ఏంటంటే ఇంత కావాలని చెప్పకుండా దాంట్లో వెండి, రాగి ఎక్కువ శాతం కలిపేసి 22 సిటీ అని ఒక ముద్ర మాత్రం వేస్తాడు. అది 22 సిటీ ఉండేది కాదు. మేకింగ్ ఛార్జీల విషయంలో కార్పొరేట్ షాపులకు, లోకల్ మార్కెట్లకు చాలా వ్యత్యాసం ఉంది. వాల్యూ యాడెడ్ ఇక్కడ పెద్ద మీమాంస. అది గ్రామీణ ప్రాంత జనానికి పెద్దగా అర్థం కాదు. బేసిక్గా పబ్లిక్ గోల్డ్ రేట్ ఒక్కటే బేరీజ్ వేసుకుంటారు. అదొక్కటే కాకుండా వాల్యూ యాడెడ్ కూడా చూడాలని, పాత షాపులో ఎంత, సిటీలో ఎంత అనేది లెక్కలేసుకుంటే కొంత నష్టపోయే ఆస్కారం తక్కువ. పెద్ద పెద్ద మహల్స్ లోపల కొనుక్కునే విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్ లోపల లోకల్ మార్కెట్లో కొనుక్కుంటే వ్యత్యాసం అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒక 10 గ్రాములు అంటే బంగారం ధర ఒక్కటే చూడకుండా దాంట్లో ఉండే తరుగెంత, మిగతా వాల్యూ యాడెడ్ ఛార్జెస్ కలిపితే ఒక తులంకు ఇక్కడ నార్మల్ మన పాత షాపులలో ఎంత పడుతుంది, అదే 10 గ్రాముల నగ మొత్తం కలిపితే ఎంత పడుతుంది, అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే సామాన్య ప్రజలకు చాలా క్లారిటీ ఉంటుంది. సరే,
ఈ క్లారిటీ సంగతి పక్కన పెడితే ఇక్కడ ఇంకొక లాజిక్ మిస్ అవుతున్నారు జనాలు. తయారీదారులు ఒక రకమైన డిజైన్ని బల్క్గా తయారు చేస్తారు, కానీ అమ్మేటప్పుడు మాత్రం పీస్ వైజ్ రేట్ను వసూలు చేస్తారు. అంటే ఒక్క పీస్ మీదే బల్క్ రేట్ ఛార్జీలు వసూలు చేసుకుంటారు. అంటే 24 క్యారెట్ల తులం రేటుని 22 క్యారెట్ల తులానికి పెడుతున్నాం. ఎక్కడా నిజాయితీ లేదు. అసలు బంగారం అంటేనే మోసానికి బండ గుర్తు. అందుకే ఒక సామెత ఉంది, చెల్లికిచ్చే బంగారంలో కూడా వేసమెత్తు మోసం ఉంటుందట. అలా అనాదిగా ఒక నానుడి ఉంది. గట్టిగా అడిగితే మోసం కాదు, స్కిల్ అని అందమైన పేరు పెట్టేశారు. ఐటెం ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఎందుకంటే మైక్రో లెవెల్లో డిజైన్లు ఉంటాయి కాబట్టి టైం ఎనర్జీ అంతా ఒక్క ఐటెం మీదనే పెట్టాల్సి వస్తుంది కాబట్టి అంత ఖర్చు జనం నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు.